రాష్ట్రంలో ప్రభుత్వం మారి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజులు ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? 60 రోజులు కాదండి, మీరు చెప్పటం రాంగ్. అంటే వాళ్ళకి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ స్వీకారం 4 అండి. ఆ 12 అనుకో, 12 అంటే ఇప్పుడు 2 నెలల నుండి 3వ నెలకు వస్తున్నాం మనము. ఒకళ్ళంటే 160 ఇచ్చి మాకు 170, 160, 170 జీరో. గెలిపే మేము ఒప్పుకుందాం. దానికి సాష్టాంగ నమస్కారం అయితే వైసీపీ మొత్తం ఒప్పుకోవాల్సిందే. దానికి పక్కానే ఎన్ని సీట్లు వచ్చింది కదా, రాష్ట్రం ముందుకు పోయింది లెక్క. పార్టీలు కాదు మనకు ముఖ్యం. మనం ఒకటే చెప్పాలి, కులాలు మతాలు ఒకటే కులం ఒకటే జాతి. ఇవన్నీ కాదు, అసలు ఈ 60 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? జీరో. ఏముందండి, ఏదో సృష్టిస్తా అన్నాడు మోడీ గారు. ఆ మోడీ గారు జుట్టిస్తే మిగతా వాళ్ళు పేసి పెడుతున్నారు. ఎవరో పక్కన వాడికి మా సంగతి ఏంది అని. ఆయన జోబులో డబ్బులు ఏం కాదు, మన సొమ్ము. మోడీ గారు అంటే సాటుకి ఇవ్వాల్సిందే కానీ పబ్లిక్ ఇవ్వటం కుదరదు. ఎందుకంటే మనకని ముందున్న వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడు. ఏ వచ్చే మీరు వాళ్ళు నొక్కిపోతారు, మనకేముండదు. మనం అంతా మోసమే సరిపోతుంది. ఒకప్పుడు కర్నూలు నమ్మి మోసపోయాం, మెడ్రాస్ నమ్ముకో మోసపోయాం, హైదరాబాద్ నమ్ము, మన మోసమే మిగిలిన చివరికి. ఇప్పటికీ రాజధాని లేదు. నేను ఆ ప్రాంత వాసినే, నాకు చాలా బాధగా ఉంది. కాదు అంటే జగన్ నమ్మితే మోసపోలేదు. ఆయన 3 రాజధానులు అన్నాడు మరి. ఎప్పుడు మా మేనిఫెస్టో చూపించండి 3 రాజధానులని. అరే ఆయన నోడితే ఆయన చెప్పాడు, అసెంబ్లీలో బిల్లు కూడా పెడితే. చెవట వేరు, దానికి ప్రూఫ్ ఉండాలి. రికార్డ్ అసెంబ్లీలో బిల్లు పెట్టాడా లేదా? 3 రాజధానులని 3 రాజధాని చేయరు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం 3 కొడుకులు ఉన్నారు. ఒక విశాఖపట్నంలో ఏ లాయరింగ్ చేస్తాం, వాడు ఏంది కోర్టులో పని చేసుకుంటాడు. నువ్వు ఉన్నావు కర్నూలులో పెడతాం, జిరాక్స్ మిషన్ పెడతాం, డబ్బులు సంపాదించుకుంటాం. నేను ఎందుకు రావండి, రకరకాలు చేసుకోవచ్చు. నేనున్నా రాజధానిలో ఉన్నాడు, ఇంకోటి ఉంటా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. 3 బాగుపడతాడు, ఓసారి కొట్టుకుంటారు 3. అది కరెక్టే కదండి. అంటే ఇల్లు ఒకసారి ఉండదా? ఒక ఇంటి ఎత్తుంటారు 3 పెళ్ళి అయిన వాళ్ళు. చెప్పండి. అంటే ఇల్లు అనేది ఒక ఇల్లు, రాజధాని అనేది ఒక ఇల్లు అనుకుంటే ఇల్లు వంట రూమ్ ఎక్కడ ఉండిద్ది, బెడ్రూమ్ ఎక్కడ ఉండిద్ది, కిచెన్ ఎక్కడ ఉండిద్ది? వాస్తు ప్రకారం కడతాం కదండి. అది ఎవరికైంది చిన్న ప్రకారం చదువుతాడు. బాత్రూమ్ ఉన్నది, వంటగది ఉన్నది, బెడ్రూమ్ ఉన్నది. ఇల్లు ఒకసారి ఉండకుండా 3 ప్రాంతాల్లో ఉండిద్దా? ఏడు పోయిన తర్వాత పిల్లలు గొడవలు లేకుండా ఉండటానికి 3 ప్రాంతాలు పంపించాం బాగుపడమని. మరి బాగుపడిందా? మరి 3 ప్రాంతాలు అక్కడ ఇప్పుడు పెళ్ళయింది ఇప్పుడే కదండి, కొద్దిగా కానీ టైం పట్టింది కదా. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక అప్పుడే అయిపోవాలి కదా మరి 3 రాజధానులు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రకారం ఏమండి, ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చింది, మనం చీలిపోయి అన్నారు. ఇది ఎప్పుడు బాగుపడుతున్నాం? వెనకొచ్చి 45 సంవత్సరాలు పగలు నిన్నగా మొన్న ఏం పగలు తెస్తామండి చెప్పుకోవటం. మరి అట్లా అంటే కనుక ఈ 60 రోజుల్లో ఏం సాధించలేదు అంటున్నారు. ఉచిత ఇసుక అన్నారు, అలాగే చూస్తే కనుక అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, పెన్షన్ పెంచారు, ఇవన్నీ చేశారు కదా, మరి ఏం సాధించలేదని ఎలా చెబుతున్నారు? అంటే ఆగాగు, అన్నా క్యాంటీన్లు పెట్టమని ఎవరు అడిగారు అసలు? 5 రూపాయలు డబ్బు 5 రూపాయలకి ఏమైనా వస్తుందండి? భోజనం పెడితే రోడ్ల మీద గొడవలు చేసుకొని కొట్టుకొని తాగుబోతులు అవుతున్నాడు. భోజనం పెట్టి పెట్టమన్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆపింది. మేము అట్టంట్లా భోజనం పెడతాం, వృద్ధులు పెట్టమను. వయసు కుర్రాళ్ళు భోజనం ఏందండి అడగదంగా అలా రోడ్ల మీద పని చేయరు. ఎక్కడ వృద్ధులు ఆడ 5 రూపాయలు ఎవడేం తినొచ్చు, ఆ రూల్ ఏం లేదు. లేని వాళ్ళు కాలు చేతులు లేని గుడ్డోళ్ళు కుంటోళ్ళు చెవిటోళ్ళు పెట్టి అప్పుడు చేయమను, స్వాగతిస్తాం మేము. ఎవరో రోడ్డు మీద అడుక్కున్నారు కానీ మొత్తం పెట్టి ఏం పనులు ఎవరు డబ్బు? అది చంద్రబాబు డబ్బా, ప్రజల డబ్బు. ఎవరిని అడిగి పెట్టావు నువ్వు అసలు? అందుకనే జగన్మోహన్ రెడ్డి తీసేసాడా? దాన్ని తీసేసామంట్లా. అది వేస్ట్ పథకం, అది వేస్ట్ పథకం. నా లెక్కలో, జగన్ లెక్కలో కాదు. అందుకే పక్కన పెట్టాం. అంటే అందుకనే ఏదైనా సరే తీసేయటం వేరు, పక్కన పెడతాం వేరు. పక్కన పెడతాం అంటే పోస్ట్ పోన్. ఎన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశాడు? ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన టైం ఉన్న చేస్తారండి, పక్కన టైం మనం చేయలేంగా. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకా చూస్తే కనుక ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తున్నాయి. తల్లికి వందనం కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఏదో ముసాయిదా బిల్లు వస్తుంది దాని గురించి. మరి పథకాలు అమలు చేయట్లేదని గొడవ చేస్తున్నాడు ఏంది మరి జగన్మోహన్ రెడ్డి? మొన్న ఆయన చెప్పాడు, అయ్యన్న పాత్ర చెప్పాడు కదండి. ఆయన ఉన్నాడు, నీ 15 అమ్మ తల్లి నువ్వా 18,000, ఆ తాతయ్య నీకు 4,000. ఎన్ని అంటే 4,000 రావట్లేదా? 68,000 చెప్పాడు, రూపాయి రాలా. 4,000 రావట్లేదు. 4,000 వచ్చేది అంతమంది మేము ఇచ్చింది 3,000 పెంచాను. 4,000 ఇచ్చావు. పెంచడానికి మీరు ఎంత కాలం తీసుకున్నారు? ఏమండి, చిన్నపిల్లగాడప్పుడు డ్రైర్ వేసుకుంటాం, పెద్దవాడప్పుడు ప్యాంట్ వేసుకుంటాం, డ్రైర్ వేసుకుంటావు. ఇప్పుడు నువ్వు అలా 3,000 అప్పుడు 3,000 పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? విడతల వారుగా అని చెప్పాం. ఫస్ట్లో 3,000 ఇస్తాను మరి వాటనే. ఏడు చూస్తే ఉంది, చంద్రబాబు చెప్పించాడు మాకు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చెళ్ళాడు? 7,000 కొట్టించాం. దాంట్లో దిగిపోయేటప్పటికి 7,000 కోట్లు డబ్బులు ఇచ్చిపోయాం మేము. అప్పు ఇలా 11,74,000 కోట్లు అప్పు ఇచ్చి వెళ్ళారని చెప్పి ఆ శ్వేతపత్రమే వచ్చింది బయటికి. శ్వేతపత్రాలు వాటపత్రాలు మాకు తెలియదు, అవన్నీ దొంగ పత్రాలు.
అది మేము ఇచ్చాడు రికార్డు చెప్పింది. ఏ రికార్డు చెప్పింది? పబ్లిక్ లైవ్ లో 700 కోట్లు 7,000 కోట్లు ఇచ్చామని చెప్పి జగన్ తీటపు చెప్పాడు. జగన్ చెప్పాడా? జగన్ కాదు, ప్రభుత్వ అధికారులు. మేము ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చి 100 కోట్లు ఇచ్చాడు మాకు. అంటే 7,000 కోట్లు ఎన్ని రెట్లు పెంచి ఇచ్చామని డబ్బు. అంటే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ కింద 2,800 కోట్లు అట్టి పెట్టారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు, కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బకాయిలు 8,000 కోట్లు రిటర్న్ వచ్చినాయి. మరి ఇవన్నీ ఏం చేశాడు? ఏం చేసి రికార్డు చూసుకోమండి. ప్రతి పైసా రికార్డు ఉంది. అవినీతి చెయ్యం, మాట తప్పం, మరేం తెప్పం. మేము చేసేది ఏంది? జనం కోసం సీఎం పదవి. నేను ఇవాళ కూడా చూస్తున్నా, మా నాయకుడు సీఎం పదవి రాజీనామా ఎందుకు పోస్తో సమాసం, ఒక వెంట్రుతో సమానం. నాకైతే జనాలందరూ కలిసి ఆ వెంట్రుకను పీకారు అనుకోవచ్చు అంటారా? ఎవరు పుల్లి పీకుతారు ఎవరైనా? ఆయన భయం ఉంది అసలు నిద్రలో కూడా. సరే, ఆయనకు భయం లేదన్నప్పుడు నాకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు? మరి సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనందరం నాయకుడు అండి, దేవుడి గుళ్ళో పోతాం. సెక్యూరిటీ ఎందుకు పెడుతున్నారు? ఒత్తిడి తగలకూడదు. మా దేవుడు దెబ్బలు వెళ్తే ఓ రాజు దెబ్బలు తగలకూడదు, అందుకే సెక్యూరిటీ. ఆయన ఎట్లా మేము అడుగుతాం సెక్యూరిటీ పెంచమని. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. మేము చెప్పాం రెడ్డి గారు సెక్యూరిటీ పెంచుకోండి సీఎం గారే మేము చెప్పాం. ఆయన ఎప్పుడు అలా మా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. మా నాయకుడికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సరిలేదు, రాష్ట్రపతి పాలన పెట్టమని అడుగుతాం. తప్పే ఉందని అంట. పరిపాలన సరిలేదు అడిగా తప్పే ఉంది అంట. 60 రోజుల్లో పరిపాలన ఏం తెలిసింది? ఏం తెలిసేది ఏంది? పిల్లగా పుట్టిన అబ్బా అమ్మాయి తెలియదా మనకి? ఆడ మగ మనిషిగా గొడ్డు కొడతారా? అమ్మాయి పుట్టి లేదా అబ్బాయి పుట్టి ఎవరికేం తెలుసు? 60 రోజులు ఏం చెప్పాడు? తొలి సంతకం, మళ్ళీ సంతకం, ఒలి సంతకం. సంతకాలు దేనికి? ఏ ఫ్రీ బస్సులు అయ్యి తల్లి సంతకాలు పెట్టలేదుగా. ఎప్పుడు చెబుతారే? ఇందాక మీరు అన్నారు కదా పెళ్ళవంగానే పిల్లలు పుడతారా అని. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలన్నీ అమలు అవుతాయా? ఆ రోజు ఏం చెప్పాడు? నేను సృష్టిస్తాను, అప్పులు చేయన్నాడు. మన 15,000 కోట్లు గ్రాంట్ అప్ అని చెప్పలేకపోయారని ఇంకా అస్మత్త పరిపాలన మీది. ఏది 15,000 కోట్లు తీసుకొని తీర్చిద్దని చెప్పి చెప్పాలా? నిర్మలా సీతారామన్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి తెలుగులోనే చెప్పింది. నిర్మలా సీతారామన్ ఏం చెప్పింది? ఒక నిమిషం చూపిస్తా. ఏం చెప్పింది? ఏమంది? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్, దానికి రాష్ట్ర ప్రభుత్వం మేము మాట్లాడి మీకు అప్ప మేము రాయితీ ఇస్తామని చెప్పలా. అవన్నీ అవసరం, మేము చూసుకుంటాం. అదంతా చూసుకుని అంతే తప్పుదావా? అప్పు చేస్తున్నారా? లైవ్ చూపించండి. 5 నిమిషాలు లేట్ అవుతుంది, నొక్కడం రాదు. నేను నొక్కి చూపిస్తాను. మీరు నొక్కితే మేము నమ్మమండి. మీ టీడీపీ వాళ్ళు అది అప్పు. సరే ఇవన్నీ కాదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఎందుకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏమండి 10% రూల్ మీకు తెలుసా? చట్టాలు మీకు తెలియదు. మీరు చదువుకున్నారు, చదువుకోవడం వేరు, చట్టాలు వేరు. సరే 10% రూల్ ప్రకారం 175కి 10% ఎంత? 170 17 రావాలా? మరి ఎన్ని వచ్చినాయి మీకు? 11 వచ్చినాయి. మరి 11కి ఎలా ఇస్తారు? మేము జీర్ణించుకోలేకపోతున్నాం అండి. మా ప్రతిపక్ష హోదా అంటే అసెంబ్లీ రాలేకపోతున్నాం, ఇదిగా ఎమ్మెల్యేగా రాలేము. ఎందుకంటే మీరు 150 బలం ఉంది మాకు. 11 మంది ఏమో లాస్ట్ లో ఇచ్చారు సీట్ మాకు. లాస్ట్ అక్కడ పక్కన ఇచ్చారుగా. పక్కనే ఏంటండి? సీఎం అండి, ఎక్స్ సీఎం అండి. సీఎం కాదండి, ప్రజెంట్ ఎమ్మెల్యేనే కదండి. మా లెక్క మేము సీఎం గారు భావించుకుంటాం ఇప్పుడు కూడా. భావించుకోండి అండి. లెక్క ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం చూస్తే ఆయన ఎమ్మెల్యేనే కదా. మా రూల్స్ పని చేయవు. మాకు ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ని చట్టాలు మా సీఎం గారు చట్టాలు మాయి. చట్టాలు మా లెక్క కాదండి. ఈ రాజీనామా చేస్తారు, జైలు మా లెక్క. ఎన్నిసార్లు రాజీనామా చేసాం? ఎంపీ రాజీనామా చేసి 5,45,000 మేయట్టి. ఇండియా చరిత్ర హైయెస్ట్ రికార్డు. తలకాయ కింద పెట్టి కాలు తప్ప చేసి మీకు రాదా రికార్డు? ఇప్పుడు ఎమ్మెల్యేగా గతంలో వచ్చిన 90 ఏళ్ళ రికార్డు పోయి 60 ఏళ్ళకి ఎందుకు వచ్చాడు? అది మేము తిరగలా. ఎందుకంటే ఒక పక్క బాబాయ్ చనిపోయి ఉన్నాడు, ఆ డిప్రెషన్ లో ఉన్నాము. ఏది 5 సంవత్సరాల క్రితం సరిపోయిన బాబాయికి డిప్రెషన్ లో ఉన్నారా? ఇంట్లో మనిషి పోతే బాధ ఉండదండి. సరే బాధ ఉండిద్ది. మరి 5 సంవత్సరాల్లో హంతకులను ఎందుకని పట్టుకోలేకపోయాడు? ప్రభుత్వం అప్పుడు ఎవరిది? చంద్రబాబు కదా. ఆయన ఏం చేస్తాడు? అధికారంలో ఉంది మీరే కదా గడిచిన 5 సంవత్సరాలు. చనిపోయినప్పుడు ప్రభుత్వ అధికారి చంద్రబాబే. అప్పుడు ఉంది అసలు మామూలుగా ఎలక్షన్ కోడ్ అండి. కోడ్ అయిన సీఎం తాత్కాలిక సీఎం అంటారండి. మీ సభ్యుడు తెలియదు. పవర్స్ ఉండవు కొత్తవి. పాత పనులన్నీ సత్తం తన పని చేసుకుంటా పోయింది. కొత్త పనులుగా పనిచేయవు. సరే ఆయన సీఎం గా దిగిపోయాడు, మీరు సీఎం గా వచ్చారు, ఎందుకని పట్టుకోలేకపోయారు? జగన్ పోయి పట్టుకోమంటావా? బాబాయ్ చంపింది ఎవడే పట్టుకోమంటావా? చట్టం తన పని తను చేసుకుంటా పోయింది అన్నాడు. చట్టం తన పని తను చేసుకుంటా పోవడానికి మరి కోర్టు కాడికి ఏది హాస్పిటల్ దగ్గరికి వచ్చి నోటీస్ ఇవ్వడానికి వెళ్తేనే 3,000 మందిని అడ్డం పెట్టుకుని ఎందుకని ఆపాడు? మనం చూడలేదని చూడండి అనకూడదు ఆ మాట. ఎందుకంటే మీరు మేము ఎప్పుడు భయపడం, తప్పు చెయ్యం. మా చేసిన సేవ చేయటమే. అది సేవ. ఏం చేశారు? సేవ ఏం చేశారు? అది వాళ్ళు త్యాగాల కుటుంబం అండి, రాజశేఖర కుటుంబం. త్యాగాలు చేశారు చెప్పండి. రూపాయి డాక్టర్ కడప జిల్లాలో ఎంతమందికి చూశాడు ఆయన? కడప జిల్లా మొత్తం రూపాయి డాక్టర్ పేరు. ఆ పేరు మాత్రం ఉంది. ఎంతమందికి చూశాడు? వాళ్ళు తాత టైంలోనే ముత్తాత టైంలో 500 ఎకరం
కడపలో ఇడుపులపాయ ఎస్టేట్ 300 ఎకరం. అంత ఉన్నాళ్ళు 2004 ఎలక్షన్లకి నా ఇల్లు అమ్ముకుంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులరైజ్ చేయండి దీన్ని అని చెప్పి అర్జీ ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడున్న ప్రభుత్వానికి అర్జీ ఎందుకు పెట్టుకున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు? ఆయన ఇల్లు ఆయన మూడు మీకు చెప్పాలి పని ఉందండి. అవునండి, ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయండి నేను అమ్ముకుంటాను అని చెప్పి అర్జీ ఎందుకు పెట్టుకున్నారు? అవన్నీ మనం మాట్లాడకూడదు. సత్తం తన పంతం చేసుకుంటాం. 100 ఎకరాలు ఉన్నప్పుడు ఆ ఇల్లు అమ్ముకుంటానని ఎందుకు పెట్టారు? ఆయన ఇల్లు ఆయన అమ్ముకుంటారండి, మనకేముంది? అప్పుడు అర్జీ పెట్టుకున్న ఆయన బాగానే ఉంది. మరి 2006 వచ్చేతలకి 200 కోట్లు అడ్వాన్స్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా కట్టగలిగాడు? మా కర్ణాటక పవర్ ప్లాంట్లు ఉన్నాయి, భారత సిమెంట్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది. ఇవన్నీ అప్పుడు లేవు కదా. రియల్ ఎస్టేట్ ఎప్పుడు లేదు. రాజశేఖర గవర్నమెంట్ లో రాకముందే మాకు ఇది ఉంది, సాక్షి పేపర్ లేదు, ఛానల్ లేదు. అప్పటికే పవర్ ప్లాంట్లు ఉన్నాయి, భారత షేర్లు ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సరే, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎన్ని ఉంటే రియల్ ఎస్టేట్ ఉంది. మరి ఇల్లు అమ్ముకుంటారని ఎందుకు అడిగాడు? ఇల్లు అంటే వాస్తు ఇచ్చే బాగుండేది, ఇంకోసారి కొనుక్కుందాం అనుకున్నాడు. ప్రజెంట్ అదే ఇంట్లో ఉంటున్నాడుగా. మరి తను మార్చుకోవచ్చు, తెగాడు వద్దంటే మార్చుకుంటాను నాకు తెలిసి అనుకున్నా. అది అమ్ముకుందాం అనుకున్నా, ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలిగా. ఇప్పుడు సీఎం అండి అమ్ముదాం అబ్బాయి చెప్పంటే వద్దులేనంటే ఆపండి, తప్పే ఉంది. సరే, ఇవన్నీ కాదు, 2029లో తిరిగి వస్తాను, తెలుగుదేశం కార్యకర్తలను ఎవరిని తిరగకుండా చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి జరిగే పనేనా? ఏ రోజు అసలు మాట్లాడాం. మొన్న కూడా అన్నాడు కదా. ఆయన ఏమన్నాను? వైసీపీ కార్యకర్తలు బెదరొద్దు, చెరగొద్దు, నేనున్నాను, మీకే ఇబ్బంది 2029 మళ్ళీ మనమే, మీరు ధైర్యంగా ఉండండి, అదోరి పడొద్దని చెప్పాడు. 2029 మేము వస్తామని చెప్పి ధైర్యంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు అని ప్రజలు అడుగుతున్నారు. అసెంబ్లీ రావటం అంటే వస్తానికి కొద్ది మనసు అప్పట్ల. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు 100 కోట్ల ఆస్తి ఉంది, ఇవాళ 2 కోట్లకు వచ్చా, ఎలా పడిపోతా మనిషి, ధైర్యం పడిపోయింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రెస్ ముందలకు వచ్చి ఎగబడి వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ పారిపోయారండి? ఎల్ఎం మీడియా చెప్పింది పారిపోయారని. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఎవరు పారిపోయారండి? ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ఒకటే చెప్పాడు జగన్, ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయొద్దు. ఇవాళ మీరు చేస్తే రేపు వాళ్ళు చేస్తారండి. పరిపాలన చేసుకోండి, తప్పలేదు. ఆ పార్టీగా ఎవరే పరిపాలన చేయమని చేశాడు పరిపాలన. మరి సక్రమంగా జగన్మోహన్ బ్రహ్మాండంగా చేశాడు. బ్రహ్మాండంగా చేస్తే 11 ఎందుకు వచ్చినాయి? 11 అంటే ఓసారి దెబ్బ కొడదామని చేసి ఉంటారు, కానీ రెడ్డి గారు తప్పేం చేయలేదు నాకు తెలిసి. ఆయనే తప్పు చేశాడని పాపం. ఆయన ఎప్పుడు పోయినా, బెంగళూరు పోయినా తన సొంత ఫ్లైట్, అమెరికా పోయినా తన ప్రజల సొమ్ము రూపాయి ముట్టుకోవాలి. ఏకైక సీఎం ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ చెప్పొచ్చు బాబాయ్, మరీ ఎట్లా? నేనేం చెప్పి తప్పు? సొంత సొమ్ముతో పోయామండి, మీరైతే ఏం చేస్తారు? ప్రభుత్వతనం. 11 కోట్లు బాబాయ్ లండన్ టూర్కి. లండన్ టూర్కి పోతే జనాన్ని తెచ్చిపోయాడు. ట్రైన్లో వెళ్తారు, జనాన్ని తెచ్చిపోతారండి, వాళ్ళు డబ్బుతో తెచ్చిపోరు. 2029 వస్తా అన్న ఆయన అసెంబ్లీకి ఎందుకు రాడు? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. మాకు భయం కాదండి, 190 మంది సింగిల్గా సమాధానం చెబుతాం మేము. రావచ్చు కదా. మా ఇష్టం అండి, అది మా ఇష్టం. అంటే నువ్వు చెప్పేది మేము రావాలి అండి. మీరు టీడీపీ పార్టీ కాదు, వైసీపీ పార్టీ అంటే మా పార్టీ ప్రకారం మేము నడుస్తాం. మీరు చెప్పేది మేము నడతాను, మేము కాదు. రాజ్యాంగం ప్రకారం నడవరు అన్నమాట. ఆయన కాదు కట్టుకోవాలి చేతికి. మా ఇష్టం వస్తాం, నువ్వు చెప్పేది రమ్మని అని. నువ్వు అయితే రమ్మంటే మేము రోడ్డు మీద తిరిగి వాళ్ళమా? ఏమండి, ఆయన ఎక్స్సీఎం, రేపు ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు అవసరం అయితే. రేపు ఇండియా కూడా మొత్తం కలుస్తున్నాం. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎమ్మెల్యే ప్రధాని కాదనుకుంటా, ఎంపీ కావాలనుకుంటా. ఏమండి, నేను అంది ఏంది? ప్రధానమంత్రి రేసులో ఉన్నాను, నేను ఉన్నానని చెప్పట్లా. 200 ఎంపీలు మద్దతు ఇచ్చాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. ప్రధాన రేసు సీఎం జగన్. యువకుడు ముసోళ్ళు పెడితే ఏమో సంగతి అయిపోదాం. 70 సంవత్సరాలు పెడితే నాలంటోళ్ళు 50 సంవత్సరాలు యువకుడు కావాలా? ముసోళ్ళు పెడితే రాజధాని ఏది మనకి? సిగ్గుండాలా? పక్కన కేటీఆర్ అవుతున్నారు, రాజధాని లేదని మనకి. మరి అదే మాట నేను అడుగుతున్నా అండి. మరి 5 సంవత్సరాలు ఏం చేశాడండి అని అడుగుతున్నా. రాజధాని లేదంటున్నారు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒకటైనా పూర్తి చేశాడా? 3 రాజధాని మేము ఎప్పుడు చెప్పలేదండి. 3 ప్రాంతాలు డెవలప్మెంట్ మీరు 100 రోజులు పుకారు పుట్టించారు. 3 రాజధానులు అంటే అటు పక్క విశాఖపట్నం, మనకి రాష్ట్రంలో పెద్ద సిటీ ఏది? అది కూడా తెలుసండి మీకు. ఎంతసేపు పురసాలతో తప్పితే ఎల్లో మీడియా పడి పెద్ద సిటీ ఏది ఏపీలో? ఏది? విశాఖపట్నం. ఇక్కడేమో ఉంది, అమరావతిలో శ్మశానాలు ఉన్నాయి. ఏమని అన్నాడా? శ్మశానంలో 5 ఏళ్ళు ఎలా కూర్చున్నాడు? ఆ మాట చెప్పాలి. బొత్స గారు చెప్పాడుగా, ముప్పు ప్రాంతం 3 పంటలు పండే పంట అది. సరే, ముప్పు ప్రాంతం అయితే 5 సంవత్సరాలు ఎలా కూర్చొని పరిపాలన చేశారు? కూర్చోటే ఇంట్లో కూర్చొని చేసిన రాజీనామా. అందుకనే ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ విశాఖపట్నం అయితే పోర్ట్లు ఉండే, ఫ్లైట్లు ఉండే, రైల్వే మాకు ఇక్కడే ఉంది. ఊరిసే కృష్ణా నది ఉంది. నది ఉంటే సరిపోయిందా డెవలప్మెంట్ ఏది? డెవలప్ అంటే 5 సంవత్సరాలు మీరు డెవలప్ చేయాలి. అరే, నేను 1 వర్షం మధ్య మొత్తం మునిగిపోయింది రాజధాని. ఎక్కడ రాజధాని మునిగిందా? అంటే మునగాలి, మొత్తం పైకి పోవాలి నీళ్ళు. అర్థం ఉందా? ఎక్కడ మునిగింది? నది పక్కన ఎందుకు కట్టాలి అసలు? 50 కిలోమీటర్లు అవుతుంది కదా మనం. నదికి ఎప్పుడైనా వరదలు వచ్చేప్పుడు ముంపు ప్రాంతాలు ఉండకూడదు. తుఫాన్ వస్తే మరి
నడిబొడ్లో కడతామండి, విశాఖపట్నం నడిబొడ్లో కడతాం, అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటాం. అంతేగాని ఎక్కడ మన తెలివి కళలు అయితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనకూడదు. నేను చేసింది చెప్పకూడదు, గొప్ప ప్రజలు నమ్మాలా. ప్రజలు నమ్మలేదంటారు ఇప్పుడు, నమ్మకుండా నేను 40 ఏళ్ళు చేశాను, ఐటీ కట్టాను. సరే ఇదిగో 164 ఇచ్చారంటారా ప్రజలు నమ్మకుండానే? 190 ఇచ్చే ఉపయోగం ఉందండి. బాబా నేను బయలా, ఎవడో పోసాడు, నేను బయలు అసలు. మనం ఒకటి గుర్తుంచుకో, 190 170 కాదు, మనం చేసే పరిపాలన బట్టి ఓట్లేస్తాడు. అది ఓకే.